శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కళ్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులతో పాటు మహిళలు, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ముందుగా శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళలు, భక్తులు చేసిన శ్రీరామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమురిగింది. मुखं किमस्य बाहो बाहो आदित्यवर्णेतपसोऽधिजातो वनस्पतिष्ठववृक्षो कपिल्वः तस्य बलानि प्रदानमन्त्रराजान्तराजास्तवाक्षाद्वारां विराजिरुषां దయచేసి భక్తులు గమనించగలరు. రాము ఇక్కడ రాముడు ఒక్క నిమిషం. పరమేశ్వర ప్రియో అస్మిన్ ప్రోత్తమాజా త్రిభువనాధీశాయ అఖిలాంతకోటి బ్రహ్మాండే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యా లోక్య సంరక్షణ కర్మాభ్యాం ప్రతిపాదయిత్వా ఇది కన్యాదానద్రవ్యమః సంప్రదమో నమః. శ్రీనారాయణ చిత్తదా వరదం విఘ్నేశ్వరం ఓదరం మంగళో గంగాకు పూర్ణ పూర్ణ జనజో సముద్ర సతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్టంధారయుధాదేవాసో అభిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. ఓం సర్వమంగళమాం సౌభాగ్యద్రవ్యాణి సమర్పయామి. లోకరక్షణ హేతునా కంటే అహిరేవ భోగైశ్వర్యే విభావం 12 గంటలకు మరి సూర్య కిరణాల ద్వారా ఈరోజు
అద్భుతంగా సకల చరాచరములో సృష్టి వినాయక మంగళహారతి గణవయ్యా మంగళహారతి గణవయ్య రామచంద్రుల కళ్యాణమైన తరువాత సమర్పయామి. జరిగిన తరువాత ఇప్పుడు ఉత్తర పూజ మీరు అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారి అక్షంతాలు మీకు ఇస్తారు. ఎవరైనా పాదాల మీద ఒక వరుసగా కులవరిగా కూర్చున్నాం. చాలా పవిత్రమైన రోజు, పుణ్యభూమి కర్మభూమి భారతదేశంలో జన్మించినటువంటి మహాపురుషుడు శ్రీ రామచంద్రుని యొక్క రోజు, పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి ఆలయంలో ప్రతి రామ మందిరంలో రాముని యొక్క జన్మం కార్యక్రమము మరి అదేవిధంగా కళ్యాణ కార్యక్రమం జరుపుకుంటున్నారు. మరి ఆదిలాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం గత 50 సంవత్సరాల నుంచి కూడా ఈ రాము యొక్క జన్మదిన కార్యక్రమము మరియు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లో మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చేసి ఆ సీతారాముని యొక్క ఆశీస్సులు పొందుతూ మరియు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చాలా సంతోషంగా ఆనందంగా మరి ఈరోజు 12 గంటలకు శ్రీరాముని యొక్క జన్మ కార్యక్రమం జరపడం జరిగింది. తదుపరి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా పూర్తి అయింది. మరి ఇక్కడ కళ్యాణ మహోత్సవం తర్వాత మహాప్రసాదం కూడా ఏర్పడడం జరిగింది. భక్తులందరికీ కూడా ఈ సాయంత్రం 4-5 గంటల వరకు భోజన కార్యక్రమం జరుపుతున్నాం. ప్రతినిత్యం ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆరాధ్యం దైవమైనటువంటి మనము భారతదేశంలో ఆ రాముని యొక్క ప్రతినిత్యం కూడా స్మరిస్తూ ఆ రామ మార్గంలో నడుస్తూ మరి రామరాజ్యం కావాలి, ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. మరి 500 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మన భారతదేశంలో ఆ రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరగడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. ఏ జన్మ పుణ్యమో మనము మన కళ్ళారా చూసాం కాబట్టి మరి ఈరోజు ప్రతి ఒక్కరు ఆనందిస్తూ ఆ రాముని యొక్క స్మరిస్తూ ఆ రామనామ స్మరంలో మనం అందరం ఉండి మనం యొక్క భాగ్యులం కావాలని, మనము మన కుటుంబ సభ్యులు కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుసంపన్నగా జరగాలని మంచి భక్తితో మనం ప్రతి ఒక్కరికి ఐదు ఆరోగ్యంతో ఉండాలని మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చినటువంటి భక్తులందరూ కూడా పేరు పేరు సనాతన హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రామనవమి వేడుకలు మరియు గత ఎన్నో సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు రాముడు జన్మించిన రోజును మరి అయోధ్యలో ఎంతో ఘనంగా జరుగుతున్నది. అదేవిధంగా గ్రామాల జిల్లాలలో రాముడి వేడుకలు జరుగుతున్నది. అందరూ భక్తులందరూ మరియు ఈరోజు జరగబోయే సాయంకాలము రాముడి శోభాయాత్రను గోపాలకృష్ణ మఠము ఎందు 4 గంటలకు సాయంత్రము అందరూ భారీ సంఖ్యలో రాముడి ఆ శోభాయాత్ర
అందరూ సీతారామచంద్రుల స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని మనవి.